బాయిల్డ్ ఎగ్ పర్ఫెక్ట్ గా రావడం చాలా ఈజీ అనుకుంటారు, కానీ చిన్న మిస్టేక్ చేసినా మొత్తం స్పాయిల్ అవుతుంది. ఎవ్రీ మార్నింగ్ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనుకుంటే ఎగ్గే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో ఏముంది, ఎగ్సే కదా బాయిల్ చేస్తే సరిపోతుంది అనుకుంటాం, కానీ ఆ ఎగ్స్ ఏమో ఒకసారి ఓవర్ గా బాయిల్ అవుతాయి, లేదంటే తక్కువగా బాయిల్ అవుతాయి. చెప్పాలంటే మన గిన్నెలన్నీ కూడా ఒకసారి స్కేల్ పట్టేస్తూ ఉంటాయి. సో అందుకే నేను 300 నుంచి 1700 వరకు ఉన్న ఎగ్ బాయిలర్స్ అన్ని తీసుకుని డిఫరెంట్ లెవెల్స్ లో కంపేర్ చేసి రియల్ టైం టెస్ట్లు చేయబోతున్నాను. లైక్ వీటి బిల్డ్ క్వాలిటీ ఏంటి, ఇందులో ఎగ్స్ ఫాస్ట్ గా బాయిల్ అవుతున్నాయి, ఇంకా వీటికి వచ్చిన ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి, అండ్ ఎక్స్పెన్సివ్ ఎగ్ బాయిలర్ నిజంగా బెటర్ గా వర్క్ చేస్తుందా లేదా అన్ని సేమా, అండ్ టెస్టింగ్ ఒకటే కాకుండా వీటిలో ఏమేం రెసిపీస్ చేసుకోవచ్చో కూడా చూద్దాం. ఇప్పుడు మనం టెస్ట్ చేయబోయే 5 ఎగ్ బాయిలర్స్ ఏంటంటే అమెజాన్ బేసిక్స్, బోరోసిల్, కెంట్, ఫిలిప్స్ అండ్ విప్రో. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు, వీటన్నిటిని మేము పర్సనల్ గా పర్చేస్ చేసి మా హానెస్ట్ రివ్యూని మీతో షేర్ చేసుకోబోతున్నాం. అలాగే ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఎగ్ బాయిలర్స్ అన్ని కూడా చాలా ప్రీమియం గా అనిపించాయి. ఇందులో అమెజాన్ బేసిక్స్ కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీతో వచ్చింది, ఇంకా ఫిలిప్స్ కూడా సేమ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, కానీ చూడడానికి మాత్రం క్యూట్ గా ప్రీమియం గా అనిపించింది. ఇంకా బోరోసిల్, కెంట్ అండ్ విప్రో ఈ మూడు కూడా స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తున్నాయి, అండ్ వీటి లిడ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాగే ఎగ్స్ ట్రేస్ చూస్తే అమెజాన్ బేసిక్స్ అండ్ బోరోసిల్ 7 ఎగ్స్ కెపాసిటీతో వస్తున్నాయి, కెంట్ అండ్ ఫిలిప్స్ 6 ఎగ్స్ కెపాసిటీతో వస్తున్నాయి. వీటిలో ఒక క్రేజీ థింగ్ ఏంటంటే విప్రో హ్యూజ్ ట్రేతో ఒకేసారి 16 ఎగ్స్ వరకు బాయిల్ చేస్తుంది. ఇంకా ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ వచ్చేసి అన్నిటిలోని మెజరింగ్ కప్స్ ఉన్నాయి. అమెజాన్ బేసిక్స్ తప్ప మిగతా 4 కూడా ఎక్స్ట్రా పోచింగ్ ట్రేస్ ఇచ్చారు, సో వాటిని యూజ్ చేసి ఆమ్లెట్స్ అండ్ వెజిటబుల్స్ ని స్టీమ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా ఆటో కట్ ఆఫ్ ఫీచర్ తో వస్తున్నాయి, సో ఎగ్స్ అనేవి ఓవర్ బాయిల్ అవ్వకుండా ఉంటాయి. కానీ మనకి బిల్డ్ క్వాలిటీ బాగుంటే సరిపోదు కదా, ఎగ్ టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అందుకే వీటిని రియల్ టైమ్ లో ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. సో వీటిని టెస్ట్ చేయడం కోసం అన్ని ఎగ్ బాయిలర్స్ లోని 4 ఎగ్స్ తీసుకుని సేమ్ మెజర్మెంట్స్ తో వాటర్ యాడ్ చేసి సేమ్ రూమ్ టెంపరేచర్ లో ఏది పర్ఫెక్ట్ గా హార్డ్, మీడియం అండ్ సాఫ్ట్ లెవెల్స్ లో ఎగ్స్ ని బాయిల్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ హార్డ్ బాయిల్ ఎగ్స్ అంటే మనకి ఎలాగో తెలిసిందే, ఎగ్ యోక్ అండ్ ఎగ్ వైట్ కంప్లీట్ గా కుక్ అయిపోతాయి, వీటిని మనం రెగ్యులర్ గా కర్రీస్ లో కూడా యూజ్ చేస్తుంటాం. మీడియం బాయిల్ అంటే ఎగ్ వైట్ కంప్లీట్ గా కుక్ అయిపోయి యోక్ మాత్రం హాఫ్ బాయిల్ అవుతుంది, వీటిని ఎక్కువగా శాండ్విచ్ లో యూజ్ చేస్తుంటారు. లాస్ట్ సాఫ్ట్ బాయిల్ అంటే ఎగ్ వైట్ కంప్లీట్ గా కుక్ అయిపోయి యోక్ మాత్రం లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, వీటిని ఎక్కువగా రామెన్స్ లో యూజ్ చేస్తుంటారు. ఫస్ట్ హార్డ్ బాయిల్ టెస్ట్ లో ఏది పర్ఫెక్ట్ గా కుక్ చేసిందో చూద్దాం. విప్రో అన్నిటికన్నా ఫాస్ట్ గా 6 minutes 47 seconds కి ఆటో కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ అమెజాన్ బేసిక్స్ 7 minutes 40 seconds, కెంట్ 9 minutes 5 seconds, బోరోసిల్ 9 minutes 50 seconds, అండ్ లాస్ట్ ఫిలిప్స్ అయితే అన్నిటికంటే ఎక్కువ 15 minutes 35 seconds తీసుకుంది. అండ్ ఈ హార్డ్ ఎగ్స్ అన్నిటిని 5 years నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ వీటన్నిటిని కట్ చేసి చూస్తే కెంట్, ఫిలిప్స్ అండ్ విప్రో ఈ మూడు కూడా హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ ని చాలా పర్ఫెక్ట్ గా కుక్ చేశాయి. అండ్ అమెజాన్ బేసిక్స్ అండ్ బోరోసిల్ పర్లేదు అనిపించింది. అండ్ అమెజాన్ బేసిక్స్ లో ఎగ్స్ కుక్ అయ్యాక లిడ్ ఓపెన్ చేస్తే ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది. ఈవెన్ రివ్యూస్ లో కూడా బాయిలర్ కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మెల్ట్ అవుతుంది అని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ ని బాయిల్ చేసుకోవడానికి చిన్న టిప్ చెప్పి రెసిపీ చేద్దాం. ఎగ్ బాయిలర్ ఆటో కట్ ఆఫ్ అయిన వెంటనే ఎగ్ ని వాటర్ లో పెట్టి పీల్ చేస్తే అది సరిగ్గా పీల్ అవ్వదు, ఇంకా నీట్ గా బాయిల్ కూడా అవ్వదు. అదే ఎగ్ బాయిలర్ ఆటో కట్ ఆఫ్ అయిన తర్వాత 2 minutes వెయిట్ చేసి ఎగ్ వాటర్ లో పెట్టి పీల్ చేస్తే ఎగ్ ఈజీగా పీల్ అవుతుంది, అలాగే నీట్ గా బాయిల్ అవుతుంది. ఇంకా రెసిపీ ఏంటంటే మీకు ఎగ్ నార్మల్ గా తినడం బోర్ కొట్టేసి ఉంటే ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి. ఎగ్స్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా దీంట్లో టమాటో పీసెస్, కొన్ని ఆనియన్స్, కట్ చేసుకున్న లాటిస్, బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్, కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా 2 spoons గ్రీక్ యోగర్ట్, కొరియండర్, 2 spoons మైనస్, ఇంకా ఆరిగానో పౌడర్, లాస్ట్ లో లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఇలా ఈవెన్ గా మిక్స్ చేసుకుంటే చాలు. ఇంకా చీప్ అవుట్లే బౌల్ రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈవెన్ వీటితో మనం ఎగ్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఈ టెస్ట్ల వరకు బానే అయింది, కానీ ఇంక నెక్స్ట్ చేసిన టెస్ట్లన్నీ ఇబ్బంది పెట్టేశాయి. ఇంక ఈ మీడియం టెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత విప్రో వచ్చేసి 4 minutes 23 seconds, కెంట్ 5 minutes 3 seconds, అమెజాన్ 5 minutes 41 seconds, బోరోసిల్ 6 minutes 40 seconds, ఇంకా ఫిలిప్స్ అన్నిటికంటే ఎక్కువ 8 minutes 33 seconds తీసుకుంది. ఈ మీడియం ఎగ్స్ చిన్నపిల్లలు అయితే తినకూడదు, ఓన్లీ 13 నుండి 60 years వరకు ఉన్న వాళ్ళు మాత్రమే తినొచ్చు, ఎందుకంటే కొంచెం అది అండర్ కుక్ అవుతుంది కదా, సో పిల్లలకి అవాయిడ్ చేయడం బెటర్. అండ్ వీటిని ప్రాపర్ గా కట్ చేసి చూస్తే
ఫిలిప్స్ అండ్ విప్రో బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చాయి. ఇంకా బోరోసిల్ అండ్ కెంట్ పర్లేదు, కానీ అమెజాన్ బేసిక్స్ అయితే అంత ప్రాపర్ గా కుక్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకో టిప్ చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్స్ బాయిల్ చేశాక ఆ బాయిలర్ అంతా ఇలా బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంటుంది. అలాంటప్పుడు స్క్రబ్బర్ యూస్ చేసి కూడా క్లీన్ చేయకూడదు, ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్తే బాయిలర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏదైనా వెట్ క్లాత్ తో తుడుచుకుంటే వాటర్ లోపలికి వెళ్ళవు, ఇంకా ఎగ్ బాయిలర్ లైఫ్ టైం కూడా పెరుగుతుంది. ఇప్పుడు వీటితో ఇంకో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఫస్ట్ 2 బ్రెడ్ పీసెస్ ని ఎడ్జెస్ నీట్ గా కట్ చేసుకుని ఒక బ్రెడ్ పైన నీట్ గా మైనస్ అప్లై చేసి, ఇప్పుడు ఆపోజిట్ సైడ్స్ లో ఆనియన్ స్లైసెస్ అండ్ టమాటో స్లైసెస్ యాడ్ చేసుకుని, దానిపైన లాటిస్ లీవ్స్ పెట్టుకుని, ఇంకా దానిపైన చీజ్ లేయర్ యాడ్ చేసి, ఇంకా ఫైనల్ గా మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం బాయిల్డ్ ఎగ్ ప్లేస్ చేసి, దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టి క్లోజ్ చేస్తే చాలు, మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. మీడియం బాయిల్డ్ ఎగ్స్ వల్లే ఇంత క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇదైతే రెస్టారెంట్ లెవెల్ ఫ్లేవర్ నిచ్చింది. నెక్స్ట్ సాఫ్ట్ బాయిల్ టెస్ట్. ఇంక సాఫ్ట్ బాయిల్ రిజల్ట్స్ యాక్యురేట్ గా రావడానికి నేనైతే 2 టైమ్స్ టెస్ట్ చేశాను. ఫస్ట్ టైం నేను నార్మల్ ఎగ్స్ యూస్ చేస్తున్నప్పుడు అన్ని ఎగ్ బాయిలర్స్ లో ఎంత బాయిల్ చేసినా కనీసం సరిగ్గా పీల్ కూడా అవ్వలేదు. ఫస్ట్ బాయిల్ చేసినప్పుడు ఎగ్ సరిగ్గా పీల్ అవ్వకపోయేసరికి నేను బాయిలర్ పోయిందేమో అనుకున్నాను, కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రాబ్లం బాయిలర్ లో కాదు ఎగ్స్ లో ఉందని. అందుకే ఎగ్స్ తీసుకునేటప్పుడు అవి ఫ్రెష్ గా ఉన్నాయా లేదా, ఈవెన్ డేట్ కూడా చూసి తీసుకోవాలి. సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ పర్ఫెక్ట్ గా కుక్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే 30 సెకండ్స్ డిఫరెన్స్ కూడా టెక్స్చర్ మొత్తాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ టైం టెస్ట్ చేసిన టెస్ట్ రిజల్ట్స్ చూద్దాం. ఈ సాఫ్ట్ బాయిల్ టెస్ట్ లో రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే విప్రో అన్నిటికంటే ఫాస్ట్ గా 3 minutes 20 seconds కి కుక్ చేసింది. నెక్స్ట్ బోరోసిల్ 4 minutes 22 seconds, కెంట్ అండ్ అమెజాన్ అరౌండ్ 4 minutes 40 seconds, అండ్ ఫిలిప్స్ అన్నిటికంటే లాస్ట్ 6 minutes 42 seconds కి కుక్ అవుతుంది. ఈ సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ని చిన్న పిల్లలు గానీ, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, ఈవెన్ ఓల్డ్ పీపుల్ గానీ తినకూడదు, ఎందుకంటే వీటి వల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఇవి మోస్ట్లీ 18 to 50 years వాళ్ళకి మాత్రమే బెస్ట్ ఆప్షన్. అండ్ వీటిని ప్రాపర్ గా కట్ చేసి చూస్తే ఫిలిప్స్ లో ఎగ్ పర్ఫెక్ట్ గా కుక్ అయింది. అమెజాన్ బేసిక్స్ అండ్ కెంట్ లో పర్లేదని చెప్పొచ్చు, కానీ బోరోసిల్ అండ్ విప్రోలో వైట్స్ కూడా సరిగ్గా కుక్ అవ్వలేదు. ఇప్పుడు వీటితో ఇంకో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఫస్ట్ అవకాడోని ఇలా స్మాష్ చేసి బ్రెడ్ మీద నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా పైన సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్ ప్లేస్ చేసి కట్ చేసుకుంటే సూపర్ క్రీమీ అవకాడో ఎగ్ టోస్ట్ రెడీ. ఈవెన్ ఈ సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్ ని ఇలా రామెన్ లో కూడా తినొచ్చు. ఈ రామెన్ లోకి సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇప్పుడు వీటికి వచ్చిన ట్రేస్ యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే వీటితో వెజిటబుల్స్ అండ్ స్ప్రౌట్స్ ని స్టీమ్ చేయొచ్చు, అలాగే ఆమ్లెట్స్ కూడా వేసుకోవచ్చు. సో ఈ అన్ని టెస్ట్లు చేసిన తర్వాత మా ఫైనల్ రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫిలిప్స్, ఎందుకంటే ఇది అన్ని టెస్ట్ లోని బాగా పర్ఫార్మ్ చేసింది. నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసి కెంట్ అండ్ బోరోసిల్, ఈ రెండు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి, ఈవెన్ అన్ని టెస్ట్ లోని కూడా బాగానే పర్ఫార్మ్ చేశాయి. ఇంక ఈ విప్రో అయితే ఫ్యామిలీ మొత్తానికి అండ్ జిమ్ కి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో 16 eggs వరకు ఒకేసారి బాయిల్ చేసుకోవచ్చు. అండ్ హానెస్ట్లీ ఈ రెసిపీస్ వల్ల నాకు బాయిల్డ్ ఎగ్స్ అస్సలు బోర్ అనిపించలేదు. ఇంకా ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను. ఇలాంటి క్రేజీ కంపారిజన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.